బైబిల్లో ఉన్నటువంటి అరణ్యాలు, బైబిల్లో ఉన్న అరణ్యం, ప్రతి అరణ్యము కూడా ఒక ఆత్మీయమైన పాఠాన్ని మనకి నేర్పిస్తుంది కదా. అరణ్యం అంటే లోకానికి సాదృశ్యంగా ఉంది అని మనం మాట్లాడుకున్నాం కదా. అరణ్యంలో అనుభవాలు. అయితే ఈరోజు మనము ధ్యానించబోతున్నటువంటి అరణ్యం పేరు బెయేర్షెబా. చెప్పండి, బెయేర్షెబా. అరణ్యం పేరు బెయేర్షెబా. ఇది మొదటి అరణ్యం. ఈ అరణ్యము గురించి ఈరోజు మనము దేవుని వాక్యంలో నుండి కొన్ని క్లుప్తంగా వివరణ చూస్తాము. బైబిల్ స్టడీ అనేసరికి చాలా విషయాలు వస్తాయి, చాలా విషయాలు చెప్పాల్సి వస్తుంది. అందుకే ప్రతిదీ గుర్తుపెట్టుకోవాలి. చదువుదాం. 21 ఆదికాండం 21:14. తీసుకొని బెయేర్షెబా అరణ్యము. ఇక్కడ మనకు కనిపించింది ఈ అరణ్యం పేరు ఏంటంటే బెయేర్షెబా. అసలు బెయేర్షెబా అరణ్యం దగ్గర ఎవరు కనిపించారు? ఇక్కడ ఉన్న స్త్రీ పేరేంటి? హాగరు కదా. గత వారంలో కూడా చెప్పుకున్నాం. హాగరు అనే ఈ స్త్రీ ఈ అరణ్యం దగ్గర కనబడుతుంది. అసలు బెయేర్షెబా అంటే అర్థం ఏంటి? 7 బావులు. బెయేర్షెబా అంటే 7 బావులు. బావి అంటే మనకు తెలుసు కదా. బావి అనగానే మనకు గుర్తొచ్చే మాట నీళ్లు కదా. 7 బెయేర్షెబా అంటే 7 బావులు, లేకపోతే 7 ప్రమాణాలు. 7 ప్రమాణాలు అంటారు. బెయేర్షెబా అంటే ఏంటి? నేను కొంచెం స్లోగా చెప్తాను, ఎందుకంటే రాసుకోవాలి కాబట్టి. బెయేర్షెబా అంటే 7 బావులు, లేకపోతే 7 ప్రమాణాలు. బైబిల్లో 7 బావులు ఉన్నాయి. బైబిల్లో 7 బావులు ఉన్నాయి. అది నేను తర్వాత చెప్తాను. ఇక్కడ బెయేర్షెబా అనే దానికి అర్థము సాక్ష్యార్థమైన బావి ఉంది కదా. ఆ మాట చదువుదాం. 21 ఆదికాండం 21:31. 21లో 31. ఆ ప్లేస్కి బెయేర్షెబా అనే పేరు పెట్టారట. అప్పటి నుంచి అది బెయేర్షెబా అరణ్యము అని పిలువబడుతుంది. బెయేర్షెబా అనే పేరుకు అర్థము సాక్ష్యార్థమైన బావి. అందుకే 7 బావులు. బెయేర్షెబా అంటే ఇంకా చాలా అర్థాలు ఉన్నాయి. సమృద్ధి, 7 బావులు, 7 ప్రమాణాలు, ఇవన్నీ కూడా బెయేర్షెబా అనే పేరుకి అర్థం అన్నమాట. మీనింగ్ ఆఫ్ బెయేర్షెబా. ఇంగ్లీష్లో అయితే 7 బావులు అంటే ఇంగ్లీష్లో వెల్ ఆఫ్ 7 అంటారు. వెల్ అంటే బావి. 7 బావులు అనే అర్థం ఇచ్చే ఈ బెయేర్షెబా ఇక్కడ ఎవరున్నారు? ఎవరు కనిపించారు? ఇక్కడ హాగరు కనబడుతుంది. హాగర్ని దేవుడు ఇక్కడ దర్శించాడు. బెయేర్షెబా అనే అరణ్యంలో ఆమె పరిస్థితి ఏంటి? ఇక్కడ రాయబడింది, బెయేర్షెబా అరణ్యంలో ఇటు అటు తిరుగుచున్న స్త్రీ. తన జీవితంలో స్థిరము లేదని అర్థం. ఆమె జీవితంలో ఒక స్థిరమే కాదు, ఆధారము కూడా లేదు. దిక్కు లేని స్త్రీ, ఆధారము లేని స్త్రీ, ఆశీర్వాదం కూడా లేని స్త్రీ అని చెప్పొచ్చు. ఆమె గురించి 5 విషయాలు చెప్తాను. మొట్టమొదటిది, దిక్కు లేని స్త్రీ. ఎవరు? హాగరు. ఎవరు? అంతే కదండి. దిక్కు లేకుండానే, దిక్కు లేదు కాబట్టి ఏ దిక్కు తెలియక అరణ్యంలోకి వెళ్ళిపోయింది. మొట్టమొదటి ఆమె ఎవరు? దిక్కు లేని స్త్రీ అట. రెండోది, ఆదరణ లేదట తన జీవితంలో. అంటే తనకు కలిగిన బాధలు ఎవరూ ఆదరించిన వాళ్ళే అబ్రాహామే బయటికి పంపించేశాడు, వెళ్ళిపో అని. దిక్కు లేదు, ఆదరణ లేదు. ఆమె స్త్రీ, ఆమె పరిస్థితి విడువబడింది. హాగర్ అంటే అర్థం ఏంటి తెలుసా?
విడువబడినది అని అర్థం. హాగర్ అంటే అర్థం ఏంటండి? విడువబడిన స్త్రీ. లేకపోతే ఇంకొక మీనింగ్ ఉంది, పారిపోయింది. హాగరు అంటే విడువబడింది, లేకపోతే పారిపోయినది అని అర్థం. నాలుగోది స్థిరత్వము లేని స్త్రీ. అందుకే అన్నారు కదా, ఇటు అటు తిరుగుతుందన్నమాట. స్థిరత్వం లేదు ఆమెకి. అంటే తన జీవితం పట్ల ఒక స్థిరమైన ఉద్దేశం కానీ ప్లానింగ్ కానీ లేదు. అందుకే అటు ఇటు తిరుగుతా ఉంది. ఐదోది తోడు లేని స్త్రీ. హాగరు చూడండి ఏ స్థితిలో ఉందో ఆ పరిస్థితి ఇక్కడ ఉంది. 5 విషయాలు చెప్పాను. ఆమె స్థితి ఏంటి? దిక్కు లేని స్థితి. రెండవది ఆదరణ లేని స్థితి. మూడవది విడువబడిన స్థితి. నాలుగవది స్థిరత్వము లేని స్థితిలో ఉంది. ఐదవది తోడు లేడు ఎవరు. అంతవరకు అబ్రాము తోడు ఉన్నాడు, ఇప్పుడు అబ్రాము కూడా లేడు. ఇంత భయంకరమైన ఈ స్త్రీని దేవుడు కనుగొన్నాడు. అరణ్యంలో ఆమెను ఏం చేశాడు? దేవుడు కనుగొన్నాడు. ఎంత గొప్ప ధన్యత! ఒక ఐగుప్తీయురాలండి ఆమె. నేను అంటాను, ఈ సాక్ష్యార్థమైన బావి బెయేర్షెబాలో నిజంగా ఆమెకు సాక్ష్యం లేదు. ఆమె ఏమని సాక్ష్యం చెప్పుకుంటుంది? ఆమె అన్యురాలండి. రెండోది ఆమె ఐగుప్తీయురాలండి. ఆమెకి ఏం సాక్ష్యం ఉంది చెప్పండి? అలాంటిది ఈమెకి కూడా దేవుడు ఏం చేశాడు తెలుసా? ఒక సాక్ష్యం ఇచ్చాడు. అందుకే ఆ బావి దగ్గర సాక్ష్యార్థమైన బావి అని, ఈ సాక్ష్యార్థమైన బావి దగ్గర ఈమెకి దేవుడు మంచి సాక్ష్యం ఇచ్చాడు. అవునా కాదా? దిక్కు లేనిది, ఆదరణ లేదు, ఆశీర్వాదం లేదు, తోడు లేదు, విడువబడింది. ఇంత దయనీయమైన పరిస్థితి అంటారు దాన్ని. ఇంత దయనీయమైన పరిస్థితిని దేవుడు కరుణం చేశాడు తెలుసా? ఆమెకు ఒక వాగ్దానం ఇచ్చాడు. ఏంటో తెలుసా? చదువుదాం. ఆదికాండం 21:18. ఆదికాండం 21:18. వానిని గొప్ప జనముగా అబ్రహాం అయితే వదిలేశాడు, విడిచిపెట్టేశాడు, వెళ్ళిపో అరణ్యంలోకి అని. సారా కూడా కొంచెం కఠినంగా ప్రవర్తించింది. దేవుడు అలా ప్రవర్తించడు కదా. మనుషులు ప్రవర్తించిన దానికి విరుద్ధంగా దేవుడు ఏం చేస్తాడు? ప్రవర్తిస్తాడు. అప్పుడు దేవుడు చూశాడు. చూసి ఆమె దగ్గరికి వచ్చి, గత వారం చెప్పాను, హాగరు ఎక్కడి నుంచి వచ్చావు నువ్వు? ఎక్కడికి వెళ్తున్నావు? ఎక్కడి నుంచి వచ్చావు? ఎక్కడికి వెళ్తున్నావు? ఏం జరిగింది నీకు అసలు అని అన్నప్పుడు ఆమె పరిస్థితి అంతా దేవుడు తెలియకుండా అడిగాడా? ఖచ్చితంగా తెలుసు. మనం ఏం రెస్పాండ్ ఇస్తామా అని కొన్నిసార్లు దేవుడు మనతో మాట్లాడుతూ ఉంటాడు. కనుక ఈమె స్థితి చాలా దయనీయమైంది. అయితే దేవుడు ఆమెను కూడా ఏం చేశాడు? ఇప్పుడు మీకు తెలుసో లేదు, ముస్లిం ఎవరు? హాగరు కుమారుడు పేరేం పేరు? ఇస్మాయిల్. ఇస్మాయిల్ అంటే ఎవరు? ప్రపంచంలో 3వ స్థానం జనాభా లెక్కల్లో. ఎవరు? వీళ్ళే. గల్ఫ్ దేశం వెళ్ళండి, వాళ్ళంత రిచ్ ఇంకెవరు ఉండరు. అర్థమైందా? గల్ఫ్ దేశాలు అంటే కువైటు, బెహ్రెయిన్, మస్కట్, ఏ దేశాలు ఉన్నాయే ఆ దేశాల్లోకి వెళ్తే వాళ్ళంత రిచ్ ఇంకొకరు ఉండరండి. ఎందుకంటే దేవుడు ఈ వాగ్దానం గుర్తు చేశాడు. ఇదిగో నిన్ను కూడా నేనేం చేస్తాను? ఆశీర్వదిస్తా. నీ సంతానం కూడా ఏం చేస్తాను? దేవుడు పక్షపాతి కాడు. కేవలం అబ్రహామునే దేవుడు ఆశీర్వదిస్తే దేవుడు పక్షపాతి అయి ఉంటాడు కదా. కానీ అబ్రహాముకు పుట్టిన ఈ కుమారుడు ఎవరు? ఇస్మాయిల్ కూడా దేవుడు ఆశీర్వదించాడు. ఈరోజు పెట్రోల్ ఎక్కడ దొరుకుతుంది చెప్పండి? ఇరాన్, ఇరాక్ అవి ఎక్కడున్నాయి? ఏ దేశాలు? గల్ఫ్ దేశాలు. దేవుడు ఆశీర్వదించాడు. వాళ్ళు తవ్వితే, మనం తవ్వితే ఏం దొరుకుతాయి? నీళ్లు. అక్కడ ఎవరింట్లో వాళ్ళకి పెట్రోల్ బాగుంటుందట. ఇప్పుడు పెట్రోల్ ఎక్కడి నుంచి మనకి రావాలి? అక్కడ నుంచే. బంగారం అంటారు దాన్ని. ఎంత కాస్ట్ అండి? ఒక లీటర్ ఎంత అండి ఇప్పుడు? 110. అంటే అంతగా దేవుడు ఆ భూమిని ఏం చేశాడు?
ఆశీర్వదించాడు. అందుకే అక్కడ ఉంది ఆదికాండం 21:18, నీవు లేచి ఈ చిన్నవారిని లేవనెత్తి నీ చేత పట్టుకున్నాము, వారిని గొప్ప జనముగా చేసేదను అని ఆమెతో అన్నాను. ఈ మాట గుర్తుపెట్టుకోవాలి మీరు. దేవుడు ఆమెను కూడా, అనాథగా ఉన్న స్త్రీ, దిక్కులేని స్త్రీ, ఆదరణ లేని స్త్రీ, విడువబడిన స్త్రీ, స్థిరత్వము లేని స్త్రీ, తోడు లేని స్త్రీని, ఆమెను కూడా దేవుడు ఆశీర్వదిస్తాడు. అందుకే యెహోవా అందరికీ ఉపకారి, మంచి వాళ్ళ మీదను చెడ్డవారి మీదను ఏం చేస్తాడు? వర్షాన్ని కురిపిస్తాడు. ఏ భేదము లేదు, అంత ప్రేమ కలిగినాడు. అందుకే ఈ బెయేర్షెబ ఆ అరణ్యము దగ్గర ఆమెను దేవుడు ఏం చేశాడు? కనుగొన్నాడు. కనుగొని ఆదరించి బలపరిచి వాగ్దానం ఇచ్చి ఇన్ని విధాలుగా ఆమెను ఏం చేశాడు? ఇన్ని విధాలుగా ఏం చేశాడండి? మేలు చేశాడు. కనుక ఇక్కడ ఇంకొక మాట చదువుదాం. ఆదికాండం 21:19. నీళ్ళ ఓట చూసి చాలు. ఈ మాట మీరు చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలా. ఇందాక ఒక మాట మనం చెప్పుకున్నాం, బెయేర్షెబ అంటే బావి. బావి అనగానే గుర్తొచ్చేది ఏంటి? బావి అంటే గుర్తొచ్చేది ఏంటి? నీళ్లు. బావి అనగానే గుర్తొచ్చేది ఏంటండి? తాగునీళ్ళు. ఇప్పుడు మనకి మన విలేజ్లో అంటే ఎక్కువ, ఇప్పుడైతే ఫిల్టర్ వాటర్స్ తర్వాత చాలా వచ్చేసాయి. ఆ రోజుల్లో ఏ నీళ్ళు తాగేవారు? బావి నీళ్ళు. ఇప్పటికి మా ఊర్లో, మీ ఊరు ఇక్కడ కూడా బావి నీళ్ళు తాగుతున్నారా లేదా? అందులో ఉన్న న్యాచురల్ మినరల్స్ అవి. ఇప్పుడు మనం దీంట్లో అయితే కలుపుకోవాలి, కానీ ఆ బావిలో ఉన్న దేవుడు ఆల్రెడీ ఏం చేస్తున్నాడు? కలిపిసేస్తున్నాడు. బావి అని చెప్పాను కదా. బెయేర్షెబ అంటే అర్థం ఏంటి? సాక్ష్యార్థమైన బావి, లేకపోతే 7 బావులు. 7 బావులు. బావి అనగానే గుర్తొచ్చేది నీళ్లు. ఇక్కడ ఏం రాయబడింది? దేవుడు ఇక్కడ ఈమెని ఎలాగ ప్రత్యక్షమయ్యాడు చూడండి. ఆమె నీళ్ళు ఓట చూచి అనుందా 19లో. దేవుడు ఆమెను కన్నులు తెరిచినందున ఆమె నీళ్ళ ఓట చూచింది. నీళ్ళ ఓట ఏంటది? ఏ ఓట? ఎవరు ఈ నీళ్ళ ఓట? చెప్పండి. నీళ్ళ ఓట ఎవరు? చదువుదాం ఒకసారి. ఇర్మియా గ్రంథము 2:13 ఎవరు ఈ నీళ్ళ ఓట ఎవరు అనేది దేవుని వాక్యంలో స్పష్టంగా ఉంది. జీవ జలముల ఓట అయిన నన్ను అంటే ఎవరక్కడ? దేవుడు. ఓట అంటే ఎవరండి? దేవుడు. ఇంకొక మాట ఉంది ఆదికాండంలో, ఓట యొద్ద ఫలించడి కొమ్మ. ఎవరు? టక్కున చెప్పాలి పేరు. యోసేపు. ఓట యొద్ద ఫలించడి కొమ్మ. ఓట అంటే ఎవరు అక్కడ? దేవుడే. అర్థమైంది నా మాట? ఇప్పుడు ఆమె కన్ను తెరిచి చూడగానే ఏం కనిపించింది? నీటి ఓట కనిపించింది. ఎవరు నీటి ఓట? దేవుడే. ఇప్పుడు హాగరుని దేవుడు ఎలా దర్శించాడంటే నీటి ఓటగా దర్శించాడు. అర్థమైందా? నీటి ఓట. దాన్ని ఏమంటారు? నీటి ఓట. అయితే ఒక 7 పేర్లు ఉన్నాయి. నీళ్ళకి అనేక రకాల నీళ్ళు ఉన్నాయి బైబిల్లో. 7 రకాల 7 kinds ఆఫ్ వాటర్. 7 రకాల నీళ్ళు ఉన్నాయి బైబిల్లో. ఆ 7 రకాలు కూడా యేసు ప్రభువుకే సాదృశ్యం. ఆ 7 రకాలు ఇప్పుడు చెప్పబోతున్న 7 రకాల నీళ్లు కూడా దేనికి సాదృశ్యం? స్వయంగా యేసుక్రీస్తు వారికే సాదృశ్యం అన్నమాట. అంటే ఇప్పుడు అరణ్యంలో అటు ఇటు తిరుగుతున్న హాగర్ని దేవుడు ఎలా దర్శించాడంటే నీటి ఓటగా దర్శించాడు. నీటి ఓటగా దర్శించాడు. చదువుదాం. మొట్టమొదట నీటి ఓట ఏంటి? నీరు అంటే ఏంటి? ఏ నీరు బైబిల్లో? మంచి నీరు. చెప్పండి, ఏ నీరు అండి? మంచి నీరు. ఎవరైనా వాటర్ తాగడానికి ఇచ్చినప్పుడు ఏమడుగుతాం? మంచినీళ్ళనా?
మంచినీళ్ళు కాబట్టి కిందకి ఇస్తారు నీకు? మంచినీళ్ళని అడుగుతారు. చదువుదాం. యెహెజ్కేలు దేవుని వాక్యంలో నుండి యెహెజ్కేలు గ్రంథము 47వ అధ్యాయము 8వ వచనం. అప్పుడు సముద్రపు నీళ్లు మంచి నీళ్ళు. ఈ పేరు గుర్తుపెట్టుకోండి మీరు. ఏ నీళ్ళట? మంచి నీళ్ళట. ఇప్పుడు సముద్రం నీళ్ళు మంచి నీళ్ళ చెప్పండి. సముద్రం నీళ్ళు మంచి నీళ్ళ? ఉప్పు నీళ్ళు తాగడానికి ఎవరు ఇష్టపడరు. ఇప్పుడు ఈ నీరు వెళ్ళి సముద్రంలో కలిస్తే ఆ నీరు ఏమవుతుంది అంటే, ఈ మంచి అనే పేరు బైబిల్లో మంచి కాపరి, మంచి దేవుడు. అర్థమైంది? ఇప్పుడు ఈ మంచి నీరు దేనికి సాదృశ్యము? మంచి కాపరి. యోహాను సువార్త 10వ అధ్యాయం 11వ వచనంలో మంచి కాపరి తన గొర్రెల కొరకు ప్రాణం పెట్టాడు. మంచి కాపరి. అందుకే ఈ నీళ్ళకున్న పేరు ఏంటంటే మంచి నీరు. ఈ నీరు ఎక్కడికి తెలుతుందో ఆ నీళ్లు ఎక్కడికి వెళ్ళి తెలుతున్నాయి. అవి చెడ్డవి నీళ్ళు ఉన్నాయనుకో, ఈ నీళ్లు కలిసిన తర్వాత అక్కడ మంచి నీరుగా మారుతుంది. మనలో మంచి లేదు కదండి, మనలో ఏమో లేదు, మంచి లేదు. అయితే ఆయనలో ఉన్న మంచి మనలోనికి, ఆయనలో జీవం ఉండెను, ఆ జీవము మనలోకి వచ్చింది. ఆయనలో వెలుగు ఉండెను, ఆయన లోకములకు వెలుగే ఉన్నాడు, ఆ వెలుగు మనలోనికి. అంటే ఇక్కడ ఇందాక చదివించాను యెహెజ్కేలు 47:8. ఒక్కసారి ఆఖరి లైన్లో ఒకటి మాట ఉంటుంది. యెహెజ్కేలు 47:8 ఆఖరి లైన్. అప్పుడు సముద్రపు నీళ్లు ఏమవుతాయట? ఇంకా 9వ వచనం ఆఖరిలో ఇంకో మాట ఉంది. 9వ వచనము ఆఖరి లైన్లో ఈ నది పారునో, ఎంత ప్రేమ కలిగినాడు. ఈ నది ఎక్కడికి వెళ్తుందో అంటే, ఈ మంచినీళ్ళు ఎక్కడికి వెళ్ళి వెళ్తుందో అక్కడ అన్నీ బ్రతుకుతున్నాయట. ఈరోజు ఈ నది అయిన యేసు ప్రభువు నీ దగ్గరికి కూడా వచ్చాడా లేదా? నీ దగ్గరికి వచ్చాడు, నా దగ్గరికి వచ్చాడు, మన దగ్గరికి వచ్చాడు. అందుకే మనం బ్రతికాం. ఈ నది ఎక్కడికి పారునో అక్కడ ఏమవుతాయట? చేపలు బ్రతుకుతాయి, జీవులన్నీ బ్రతుకుతాయి. అది ఆయనలో ఉన్న మంచితనం. మనలో పాపం ఉంది, ఆయనలో పరిశుద్ధత ఉంది. ఆ పరిశుద్ధతను మనకిచ్చాడు. అందుకే పాపంకి ఇప్పుడు చోటు లేదు. అందుకే నేను పరిశుద్ధుడనై ఉన్న ప్రకారము మీరు కూడా ఈ మంచితనం. ఈరోజు మంచితనం అంటే మన మంచితనం కాదండి, ఇది దేవుడిచ్చిన మంచితనం అండి. చాలా మంది అంటారు కొంచెమైనా మనలో ఏం లేదట, మంచి లేదు, మనం మంచి వారము కాదు. బైబిల్ చెప్తుంది మీరు చెడ్డవారి ఉండి మీ పిల్లలకి, మనం చెడ్డవారమే. కానీ దేవుడు మంచితనం ఈరోజు మనకు వచ్చిందా లేదా? అందుకే అంటాడు మోసేకి, నా మంచితనం అంతా నీకేం చూపిస్తాను, నీకు చూపిస్తానన్నాడు. ఎంత మంచి దేవుడు అండి. కనుక మంచి నీళ్ళు దేనికి సాదృశ్యము? మంచి కాపరి, మంచి దేవుడు, మంచి సహాయకుడు, ఇవన్నిటికీ గుర్తు అనమాట. అందుకే మంచి నీళ్ళు అని చెప్పాను మీకు. ఇది మొట్టమొదటి మంచి నీళ్ళు. ఓకేనా? ఇప్పుడు రెండోది ఏంటి చదువుదాం. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయము 22వ వచనం. హెబ్రీలకు రాసిన పత్రిక 10:22. ఇక్కడ ఒక మాట ఉంది, అండర్లైన్ చేయండి. నిర్మలమైన ఉదకము. నిర్మలమైన ఉదకం అంటే ఏంటి? ఉదకము అంటే ఏంటి? నీరండి. ఉదకం అంటే ఏంటండి? నీరు. ఇప్పుడు ఏ నీరు ఇది?
నిర్మలమైన నీరు. ఏ నీరు? నిర్మలమైన నీరట, కల్మషం లేని నీళ్ళట, నిర్మలమైనవి, ప్యూర్ వాటర్, ప్యూర్ వాటర్. నిజంగా మరి ఈ నీళ్ళకి దేనికి సాదృశ్యము? చదువుదాం, అది కూడా చదువుదాం. కీర్తన 51:4. నువ్వు ఎలా ఉన్నావట? నిర్మలుడు. అక్కడ ఒక మాట ఉంది కదా, ఎలాంటి దేవుడు ఆయన? నిర్మలమైన దేవుడు, నిర్మలుడైన, నిర్మలమైన వ్యక్తిత్వం అయింది. ఆయన మాటలు కూడా నిర్మలమైనవే. కనుక మొదటిది మంచినీరు అయితే మంచి కాపరి. రెండవది నిర్మలమైన నీళ్లు నిర్మలమైన దేవునికి సాదృశ్యంగా కనబడుతున్నాయి. ఇప్పుడు ఆమెను నీటి ఊట చూసింది కదా, అంటే మంచి నీటి దగ్గరికి వచ్చింది ఆమె. రెండోది నిర్మలమైన దేవుని దగ్గరికి వచ్చింది ఆమె. నిర్మలమైన దేవుడు, ఆయనలో ఏ కల్మషం లేదు కాబట్టి నిర్మలమైన దేవుడు ఆమెను దర్శించాడు. మంచి నీటితో ఆమెను ఏం చేశాడు? ఇప్పుడు ఆమెకేం కావాలి? అసలు అరణ్యంలోకి వచ్చిన తర్వాత ఆ కుమారుని పట్టుకుని ఏం చేస్తుంది? ఎందుకు? నీళ్ళు లేవు, పరిస్థితి బాగాలేదు, నేను ఇంకా ఈడి చచ్చిపోతే నేను చూడలేని చెప్పి ఏం చేసింది? దూరంగా, వింటి వేత దూరం అక్కడెక్కడో పెట్టేసింది, దూరంగా వెళ్ళి చూస్తుంది ఏమవుతుందా అని. అప్పుడు దేవుడు దర్శించాడు మంచి నీళ్ళు. నిజంగా దేవుడు మంచి దేవుడు కాబట్టి ఆమెని జీవజలంతో పోషించాడు, మంచి నీళ్ళు ఇచ్చాడు, నిర్మలమైన వాటర్తో ఆమెను దర్శించాడు. ఇది రెండవది. మూడవది చదువుదాము దేవుని వాక్యంలో. మధురమైన నీళ్లు. మూడో రకం నీళ్ళు ఎలాంటివండి? మధురమైనవి. నిర్గమకాండం 15:25. నిర్గమ 15:25. నీళ్లు మధురములాయను. ఏ నీళ్ళివి? మధురమైన నీళ్ళు. ఈ మాధుర్యం ఎలా వచ్చింది? ఈ మాధుర్యం ఎలా వచ్చింది? ఒక చెట్టు కొమ్మ తీసి ఎందులో వేశారు? నీటిలో వేశారట. ఎవరు ఆ చెట్టు కొమ్మ? యేసుప్రభు శిలువ మీద ఒక మాట పలికాడు, నా దేవా నా దేవా నా చెయ్యి ఎందుకు విడిచితివి. ఇప్పుడు నేను ఒక చెట్టు అనుకో, చెట్టులో ఒక కొమ్మ నరికిస్తే నా చెయ్యి ఏమైంది? ఎవరో ఆ కొమ్మ ఎవరు? స్వయంగా యేసుక్రీస్తు వారే. ఆయన విరవబడ్డాడు మన కొరకు, కొట్టబడ్డాడు. ఆయన కొట్టబడి మనలోకి వచ్చిన తర్వాత మన జీవితం ఏమైంది? మధురం. అంతకుముందు మన జీవితం ఏంటి? చేదు. ఇప్పుడు హాగర్ దగ్గరికి వెళ్ళి, అమ్మా నీ జీవితం ఎలా ఉందంటే చాలా చేదుగా ఉందండి, ఎందుకంటే నన్ను నా భర్త ఏం చేశాడు? అబ్రాహాము వదిలేశాడండి. అందరూ వదిలేసిన జీవితం చేదా మధురమా? చేదుగా ఉన్న ఆమె జీవితంలో దేవుడు ఎలా వచ్చాడు తెలుసా? మధురమైన దేవుడిగా వచ్చాడట. నిజంగా దేవుడు ఆయన మధురమైన ఎలా అర్థం చేసుకోవాలి? బైబిల్లో ఉంది. ఆయన మధురమైన వాడని ఎలా చెప్పొచ్చు? చెప్పండి, చెప్పండి గట్టి, పర్వాలేదు అక్క. ఓకే, ఆయన వాక్యాన్ని బట్టి చెప్పొచ్చు. ఇంకొక మాట ఉంది, పరమగీతాలు. అబ్బాయి ఎంత మంచి మాట తెలుసు అది. పరమగీతాలు 5:16. నీ నోరు అతి మధురము ఉందా? నీ నోరు, ఆయన నోరు ఎలాంటిదట? ఎంత మధురమైన నోరు తెలుసా? అంత కష్టంలో ఉన్న స్త్రీకి ఏమని పిలిచాడు? హాగరు. ఎంత ప్రేమగా పిలిచాడు. ఎవరైనా కష్టంలో ఉన్నప్పుడు, దుఃఖంలో ఉన్నప్పుడు ప్రేమగా పలకరిస్తే వాళ్ళు నిన్ను మర్చిపోలేరు, వాళ్ళు నిన్నేం చేయలేరు. నా మాట అర్థమైందా? మధురమైన నీళ్ళట. ఈ మధురమైన నీళ్ళు ఎవరో కాదు, పరమగీతాలు 5:16 రాయబడింది.
ఆ చాలు, అక్కడే ఉంది. అతి మధురం అట. మధురం కూడా కాదు, అతి మధురం. అబ్బా, ఆయన మాటలు ఎంత అతి మధురం. అందుకే దేవుని మాటలు వింటుంటే ఇంకా వినాలనిపిస్తుంది. ఎందుకంటే ఆయన మనిషి మాటలు పలకట్లే, సామాన్యమైన మాటలు కాదు, మధురమైన మాటలు. అందుకే యేసుక్రీస్తు వారు కొత్త నిబంధనలో ఎక్కడికైనా వెళ్తూ ఉంటే జనాలు ఎగబడేవాళ్ళు ఆయన మాటలు వినడానికి. ఎందుకంటే ఆయన మాటలు మధురమైనవి, ఆయన మాటలు బలపరిచేవి, ఆయన మాటలు కృంగిపోయిన వారిని లేవనెత్తే మాటలు, అంత మాటలు. అందుకే ఆయన మాటలకు ఆశ్చర్యపోయారట. ఎంత మధురమైన మాటలు. పాపాత్మురాలైన స్త్రీ కనబడితే ఏమని పిలిచాడు? అమ్మా అన్న. మనం అంటాం అలాగా, బ్యాడ్ క్యారెక్టర్ అంటాం. అమ్మా అని పిలిచాడు. ఇక్కడ హాగరు శ్రమలో కష్టంలో ఉంటే హాగరు, ఏం జరిగింది నీకు, ఏం జరిగింది అని ఎంత బాగా పలకరించాడు చూడండి. అందుకే దీనిని బట్టి ఆమె పలకరించే విధానము, ఆమెని దాహం తీర్చే విధానము, ఆమెకి దర్శించే విధానం చూసి పేర్లన్నీ వచ్చాయి. మొట్టమొదటి నీళ్ళు ఏంటి? మంచి నీళ్ళు, మంచి దేవుడు ఆయన. రెండోది నిర్మలుడు, అంటే ఏ కల్మషం లేనటువంటి వాడు. మూడోది మధురమైన దేవుడట. ఆయన మాటలు మాధుర్యం, ఆయన ప్రేమ మాధుర్యం, ఆయన చూపించే కృప మాధుర్యం. ఇది మధురమైన నీళ్ళంటే అర్థం ఏంటి? అందుకే వాళ్ళ జీవితంలో చేదు అనుభవం ఉంటే ఆ చేదును పూర్తిగా తీసేశాడు. ఇప్పుడు మధురమైన జీవితం ఇచ్చేశాడు. ఈరోజు మన జీవితంలో కూడా చేదును తీసాడు. మనలో చేదంటే ఏంటి? పాపమే. ఆ పాపాన్ని తీసివేసి మధురమైన అనుభవాలు మనకి ఇచ్చాడా లేదా? ఎన్ని ఉన్నాయో నిజంగా మన జీవితంలో దేవుడిచ్చిన మధురమైన అనుభవాలు ఎన్ని ఉన్నాయి? బోల్డ్ అని ఉన్నాయి. అందుకే అది మర్చిపోలేవు. నిజంగా ఒకప్పుడు పాపంలో చెడిపోవలసిన వారిని దేవుడు నన్ను రక్షించుకున్నాడు, అదొక అనుభవం. కష్టంలో ఉన్నప్పుడు దేవుడు నీతో మాట్లాడితే అదొక అనుభవం. ఏమీ లేనప్పుడు నిన్ను పోషిస్తుంటే అదొక అనుభవం. నువ్వు బలహీనమైనప్పుడు బలపరిస్తే అదొక అనుభవం. ఎన్ని అనుభవాలండి! ఇలా అడిగితే హాగర్ దగ్గరికి వెళ్ళి, అమ్మ నీకేంటి అనుభవం దేవునితో, నీ దేవునితో నీకేంటమ్మా నీ అనుభవం అంటే ఆమె చెప్తుంది, నేను చచ్చిపోవలసిన దాన్నే, నా పిల్లడు చచ్చిపోవలసిన వాడే, నేను కూడా దిక్కులేని అవ్వాల్సిన వాడినే, కానీ నా దేవుడు నన్ను దిక్కులేని దానిగా చేయలే. అరణ్యంలో నన్ను కనుగొన్నాడు, నా దాహం తీర్చాడు, నాకు ఒక వాగ్దానం ఇచ్చాడు, నన్ను ఆదుకుంటానన్నాడు. ఇన్ని వాగ్దానాలు ఎవరిస్తారు? అసలు అరణ్యంలో మనుషులు ఎక్కడ ఉంటారు? ఎంత ప్రేమ, విచిత్రమైన ప్రేమ. అందుకే మాధుర్యమైన నీళ్లు. ఎలాంటి నీళ్లు? మధురమైన నీళ్లు. 2, 3, 4వది శుద్ధ నీళ్లు. చదువుదాం. యెహెజ్కేలు 36వ అధ్యాయం. యెహెజ్కేలు 36:25. శుద్ధ జలము చలు. ఏ జలం ఇది? శుద్ధ జలం అంటే శుద్ధమైన ఈ జలం. ఇది దేనికి సాదృశ్యం అంటే పాపములు పోవడానికి. శుద్ధ జలం అంటే ఆయన ఎవరు? నేను పరిశుద్ధుడిని కాబట్టి మీరు కూడా పరిశుద్ధుడు. పరిశుద్ధమైన దేవుడు ఆయన. ఎలాంటి నీళ్ళు జల్లాడు? శుద్ధ జలాన్ని జల్లుతున్నాడట. శుద్ధ జలం. దావీదు పాపం చేసినప్పుడు దేవుడిని ఏమని అడిగాడు తెలుసా? ప్రభా నన్ను కడుగు అన్నాడు. చదువు కీర్తన 51 చదివితే అర్థమవుతుంది. కీర్తన 51లో దావీదు ఎలాగ ప్రార్థన చేశాడో చూడండి. 2-3 వచనాలు. ఎలా కడగలట? నా బాగుగా కడుగుము, పవిత్రపరచము. పాపములోనే నా తల్లిని
ఆ, ఉమ్, ఆ, ఆ, అది ఆ, అబ్బా, ఇక్కడ కడుగుము 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 అన్న మాట దావీదు పదే 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 దేవునితో అంటున్నాడు. అంటే ఏం కడుగుతాడైనా? నీ పాపములు ఏం చేస్తాడైనా? ఇంకెవ్వరికి అధికారం లేదు. నీ పాపములు క్షమించడానికి అధికారం ఎవరికి ఉంది? ఆయన ఒక్కడికే. ఆయన ఒక్కడికే. కొన్నిసార్లు మనము మనుషుల దగ్గర క్షమాపణ అడుగుతూ మంచిదే, కానీ దేవుని దగ్గర మనం ఏమేయాలా? అందుకే ఇది శుద్ధ నీళ్ళు అంటే, ఈ శుద్ధ నీళ్ళు దేనికి సాదృశ్యం అంటే పరిశుద్ధమైన దేవునికి సాదృశ్యము. ఎలాంటి దేవుడైనా దేవదూతలు ఆరాధన చేస్తున్నప్పుడు పరిశుద్ధుడు 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 అని నిత్యము గాన ప్రతిగానం. ఆయన పరిశుద్ధుడండి. అందుకే ఆయన కోరిక ఏంటంటే, ఆయన పరిశుద్ధుడు కాబట్టి నీవు మనం కూడా పరిశుద్ధులుగా ఉండాలని కోరుతున్నాడు. ఇది ఎన్నోది? నాలుగవది. నాలుగవ శుద్ధ నీళ్ళు. 5వది చదువుదాం. సంఖ్యాకాండం 8వ అధ్యాయం 7వ వచనం. సంఖ్యాకాండం 8వ అధ్యాయం 7వ వచనం. వారిని పవిత్రపరచుటకు నీవు వారికి చేయవలసింది ఏమనగా, అక్కడ మీరు గమనించాలి, అక్కడ వారి మీద పాప పరిహారార్థ జలమట. ఏంటది? ఇక్కడ జలం అంటే నీరు. ఏ జలం? జలం అన్నాడు. పాప పరిహారార్థ జలమును వారి మీద ప్రోక్షించాలి. ఇది ఈ పాప పరిహారార్థ జలం అంటే ఎవరు? ఇది కూడా జలము. పాప పరిహారార్థ జలం అంటే యేసు రక్తం. బైబిల్ ఉంది కదా, యేసు రక్తము ప్రతి పాపము నుండి నిన్ను నన్ను కడిగి, ఎక్కడుంది చెప్పాలి? యేసు రక్తము ప్రతి పాపం నుండి నిన్ను నన్ను, చెప్పాలి ఎక్కడుంది? 1 యోహాను 1వ అధ్యాయము 7వ వచనము. 1 యోహాను 1:7 చదవండి. అయితే ఆయన ప్రతి పాపము నుండి ఏం చేస్తుందట? ప్రతి పాపం అంటే దీనికి అర్థం ఏంటంటే టాప్ టు బాటం. ఎక్కడ కూడా చిన్న పాపం కూడా ఉండడానికి లేదు. యేసు రక్తం ఎలాంటి పాపాలు కడుగుతుందంటే, ఎంత మూలన రహస్య పాపమైనా ఏం చేస్తుంది? కడుగుతుంది. కడిగే శక్తి ఉంది యేసు రక్తానికి. యేసు రక్తము ప్రతి పాపము కడిగి పవిత్రపరుస్తుంది. ఇది 5వది. అందుకే పాప పరిహారార్థ జలము అంటే యేసు రక్తం. అది కూడా దేవునికి సంబంధించింది. ఎన్ని చెప్పుకున్నాం ఇప్పటి వరకు? 5టికి 5 పేర్లు వచ్చాయి కదా. మొదటి జలం ఏంటి? మొదటి నీళ్లు మంచి నీళ్లు. ఎవరికి సాదృశ్యం? మంచి దేవుడికి, మంచి కాపరి. రెండోది నిర్మలమైన నీళ్లు, నిర్మలుడైన దేవుడికి సాదృశ్యం. మూడోది మధురమైన నీళ్లు, మధురమైన దేవుడు అటైన. నాలుగోది శుద్ధ నీళ్లు, పరిశుద్ధుడైన దేవుడు. 5వది పాప పరిహారార్థ జలము, మన పాపముల కొరకు దిగి వచ్చిన దేవుడు ఆయన. ఎవరైనా మన పాపముల కోసమే, నీ పాపము నా పాపం కోసమే. అందుకే అన్నాడు కదా దావీదు, నేను పాపములో పుట్టినవాడును, పాపములోనే నా తల్లి నన్ను గర్భము. మన పుట్టుకతో పాపులైతే దేవుడు ఏం చేశారంటే ఆ పాపమంతా తన రక్తంతో కడిగి పవిత్రపరిచాడు. ఎంత గొప్ప ఆధిక్యత అండి!
ఎంత గొప్ప ఆధిక్యత. ఇప్పుడు 6వ చదువుదాం దేవుని వాక్యం నుండి. యెహెజ్కేలు గ్రంథము 34వ అధ్యాయము 19వ వచనం. యెహెజ్కేలు 34:19. తాగి ఇక్కడ రాయబడింది ఏ నీళ్ళట? స్వచ్ఛమైన నీళ్ళు. స్వచ్ఛమైన నీళ్ళట. అంటే ఇప్పుడు హాగరికి దేవుడిచ్చిన నీళ్ళు ఎలాంటివి? ఇప్పుడు మనం బోర్ వేస్తాం అనుకో, బోర్ వేస్తాం కదా, బోర్ వేస్తే ఏ నీళ్ళు పడితే ఇష్టం మనకి? ఎన్ని రకాల నీళ్ళు ఉన్నాయండి? ఉప్పు నీరు ఉంది కదన్నా, ఇంకా చప్పటి నీళ్ళు ఉన్నాయి, ఇంకా అన్న చెప్పండి. సున్నము నీళ్ళు తాగడానికి పనిచేయవు. బురద నీరు, ఎన్ని రకాల నీళ్ళు ఉన్నాయండి బాబు. మళ్ళీ అన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఇంకొక మాట ఉంది, చదువుదాం. యాకోబు 3లో చూడండి. ఆ మాట చాలా మంచిగా ఉంటుంది అన్నమాట. మన నాలుక గురించి చెప్పినప్పుడు అక్కడ ఆ మాట ఉపయోగించాడు. యాకోబు 3వ అధ్యాయము 3 అక్క గట్టిగా ఎన్నో వచ్చినాము. పదకొండవ వచనం అక్క. నీటి బొగ్గలో ఒక్క జల నుండియే తీయని నీరును. చూడండి, ఇప్పుడు ఎవరైనా బోర్ వేశారు, వస్తే తీయని నీళ్ళు వస్తాయి, లేకపోతే ఇక్కడేముంది చదవండి, చేదు నీళ్ళు అంటే రుచి లేనివి ఏమి లేని వస్తాయి. కానీ రెండు వస్తాయా? మిక్సింగ్ వస్తాయి? రావుగా. అంటే ఎన్నో రకాల నీళ్ళు ఉన్నాయండి. కానీ దేవుడు హాగర్కి ఇచ్చింది మాత్రం చేదు నీళ్ళు, ఉప్పు నీళ్ళు ఇవ్వలా, స్వచ్ఛమైన నీరు ఇచ్చాడు. ఎలాంటి నీరు? స్వచ్ఛమైన నీరండి. ఎంత ప్రేమ కలిగిన చూడండి. స్వచ్ఛమైన నీళ్ళు. మనం ఎక్కడికి వెళ్ళినా తాగిన మినరల్ వాటర్ అని అడుగుతాం, అవునా కాదు? ఎందుకు? జబ్బులు వచ్చేస్తామని భయం. కానీ దేవుడు ఇక్కడ హాగరికి ఇచ్చింది స్వచ్ఛమైన నీళ్ళు. అంటే ఆయన స్వభావం అలాంటిది, స్వచ్ఛమైన దేవుడు ఆయన. చదువుదాం ఆ మాట కూడా. 119 కీర్తన 140 వచనంలో ఉందన్నమాట. 119 కీర్తన 140 వచనం. నీ మాట ఎలాంటిది? మిక్కిలి స్వచ్ఛమైంది. చాలు, ఆ ఒక్క మాట కోసమే నేను తీసి చూపించాను. ఆయన మాట స్వచ్ఛమైంది. చాలా మంది మాట్లాడినప్పుడు చల్లని కబురు చెప్పేవు నాయన అంటారు లేదా? అంటే ఒక మాట ఎలాంటిది? ఒక మాట ఎలాగుంటది? అంత చల్లని మాట చెప్పావు బాబు, చల్లని కబురు చెప్పావు బాబు. ఎందుకంటే ఆ మాటలో ఉన్న మాధుర్యాన్ని బట్టి, ఆయన క్వాలిటీ, ఆయన మాట తీరు బట్టి ఆయన గొప్ప దేవుడని ఆయన మాటల్లోనే చెప్పొచ్చు. ఆయన మాధుర్యాన్ని ఆయన మాటల్లో చెప్పొచ్చు, ఆయన స్వచ్ఛతనాన్ని. స్వచ్ఛమైన దేవుడట. ఇంకా చెప్పాలంటే హెబ్రీ 7:26లో ఉంది స్వచ్ఛమైన దేవుడు అని. ఎందుకన్నాము స్వచ్ఛమైన దేవుడు? ఎందుకన్నాం? హెబ్రీ 7:26 మనకు తెలిసిన మాటే. పవిత్రుడును, నిర్దోషియు, నిష్కల్మషుడును, మనకు సరిపోయినవాడు. అబ్బా, అంటే ఆయన పరిశుద్ధతను గురించి వివరించే మాటలు చూడండి. ఎన్ని మాటలు? నిర్దోషి, నిష్కల్మషుడు, పవిత్రుడు,
ఇన్ని మాట ఇంకా ఇంకా ఉన్నాయి, చాలా ఉన్నాయి. అవన్నిటిని కలిపి ఒక్క మాట, స్వచ్ఛమైన దేవుడు. స్వచ్ఛమైన దేవుడు అని చెప్పచ్చు కదండి. కనుక దేవుడు హాగరును దర్శించింది ఎలాంటి దేవుడు? స్వచ్ఛమైన దేవుడు దర్శించాడట. లోన పెట్టుకుని బయట ఒకటి మాట్లాడట్లేదు దేవుడు అక్కడ. అందుకే సారా లోన ఒకటి పెట్టుకుంది, బయట ఒకటి పెట్టుకుంది. అందుకే ఇంట్లో వెళ్ళిపో అని చెప్పింది. కొన్నిసార్లు మనతో మాట్లాడినప్పుడు ప్రజలు కూడా కొంతమంది ఎలా ఉంటుందో తెలుసా, లోన ఒకటి బయట ఒకటి. కానీ దేవుడు మాట్లాడినప్పుడు అలా మాట్లాడండి, ఆయన లోన యాజ్ ఇట్ ఈస్గా చెప్పాలనుకుంటే చెప్పేస్తాడు. నువ్వు ఇలా ఉండు, ఇలా చెయ్యి, ఇలా చెయ్యి అని. అంత స్వచ్ఛమైన మాట్లాట ఆయన. అందుకే ఆరోది స్వచ్ఛమైన దేవుడు. ఆ స్వచ్ఛమైన దేవుడు హాగరును దర్శించాడు. ఆ దేవుడు నిన్ను కూడా దర్శించాడు. ఇది ఆరవది. ఆఖరిది ఇంకొకటి ఉంది. ఎలాంటి నీళ్ళు ఇచ్చాడు తెలుసా? ఎలాంటి నీళ్ళు ఇచ్చాడు ఆమెకి? చదువుదాం. జీవజలం ఇచ్చాడట. యోహాను సువార్త 4వ అధ్యాయం జీవజలం. యోహాను సువార్త 4:11. అప్పుడు ఆ స్త్రీ, అయ్యా చేదుకొనుటకు నీకేమీ లేదే. అబ్బా, ఏమంటుంది? ఆ జీవజలం నీకు ఎలా దొరుకుతుంది? ఎక్కడ? ఏ నీటి గురించి చెప్తుందామే? భూమి మీద ఉన్న ఒక బావి నీళ్ళట జీవజలం అని చెప్తుందామే. వాస్తవానికి అక్కడ ఉంది ఎవరు? అదే ఆయన పేరేంటి? జీవజలపు ఓట అక్కడ ఉన్నాడు. కానీ ఈమెమంటుంది? నాయనా, ఈ తెగ బాధపడిపోతుంది. నీళ్ళు అడిగావు, లేక నీళ్ళు అడిగావు, కానీ నీళ్ళు కూడా ఇవ్వలేకపోతున్నాను, అది చాలా లోతయింది, ఎలా తీయాలంటుంది. కానీ వాస్తవానికి జీవజలపు ఓట ఎక్కడున్నారు? అక్కడ యేసుప్రభు ఎవరు? ఆయనకి నీరు అవసరం పని లేదండి. శరీరంతో ఉన్నాడు, దాహం వేస్తుందేమో కానీ ఆయన నీటితో పని. జలములు సమస్త జీవరాశులు ఆయనే ఏం చేశాడు? కలుగు చేశాడు. సముద్రము, వాటి మీద నీరు అన్నీ ఆయనే కలుగు చేస్తే ఆయనకి నీరు అవసరమా? కానీ ఆయన అడగడానికి ఒక ఉద్దేశం ఉంది. ఆమెను ఎలాగైనా తన జీవితాన్ని మార్చాలి. అందుకే ఆ నీటి పేరేంటి? జీవజలం. జీవజలం అంటే జీవజలపు ఆ నీరు పేరు జీవజలం. ఇప్పుడు మన దేవుడు ఎవరు? జీవజలపు ఓట. ఎవరండి మన దేవుడు? అందుకే చదివించాను ఇర్మియా 2:13. జీవజలపు ఓటైన నన్ను విసర్జించారు. 2 నేరాలట దేవుని ప్రజల మీద. కనుక ఈరోజు మన దేవుడు ఎవరంటే జీవజలము. చూడండి, ఇప్పుడు ఓట, ఇప్పుడు ఆమె కనిపించింది ఏంటి? ఓటే కదా. ఆదికాండం 21:18-19. ఆమె కళ్ళు తెరవగానే ఓట కనిపించింది. ఆ ఓట ఎవరో తెలుసా? యేసుప్రభు. ఆయనే 7 రకాల నీరుగా ప్రత్యక్షమయ్యాడు. మొదటి నీరు పేరేంటి? మంచి నీళ్ళు, మంచి దేవుడు. రెండోది నిర్మలమైన దేవుడు, నిర్మలడుగు దేవుడు. మూడోది మధురమైన నీళ్ళు, మాధుర్యం కలిగిన దేవుడు. నాలుగోది స్వచ్ఛమైన జలం, అంటే స్వచ్ఛమైన దేవుడు. ఏ పాపము లేదు ఆయనలో, ఏ పాపము తప్పు లేదు. ఐదోది ఎలాంటి నీళ్ళు తెలుసా? పాప పరిహారార్థ నీళ్ళు, ఆయనలో పాపము లేదు. ఆరోది స్వచ్ఛమైన నీళ్ళు, పరిశుద్ధమైన దేవుడు ఆయన. ఏడోది జీవజలం, ఆయనలో జీవం ఉంది. ఇన్ని రకాలుగా ఆమెని దేవుడు ఏం చేశాడు తెలుసా? దర్శించాడు. ఇప్పుడు ఆమె దాహం తీర్చబడింది. ఆమె కుమారుడు బ్రతికాడు. ఇంకా ఏం జరిగింది ఆమె జీవితంలో చెప్పండి? ఆమె దాహము తీర్చబడింది. ఇంకా ఆమె కుమారుడు బ్రతికాడు. ఇంకా ఆమె సంతానం కూడా దేవుడు ఏం చేశాడు? అనేక జన్మలకు ఆస్వాదించాడు. చచ్చిపోవలసిన ఆ కుమారుడికి పెళ్లి కూడా చేసింది ఆమె. ఉందా మాట? ఆదికాండం 21, ఆదికాండం 21:21.
అతడు పారాను అరణ్యంలో ఉన్నప్పుడు అతను చచ్చిపోవలసిన పెళ్ళి అవుతుందని గ్యారెంటీ. చచ్చిపోవలసిన పెళ్ళి అయింది. పెళ్ళి అవ్వడమే కాదు, అతడు గొప్ప విలుకాడయ్యాడట. ఎవరు? ముందు వచనం చదవండి, 20వ వచనం. దేవుడు ఆ చిన్నవాడికి తోడై ఉండెను, అతడు పెరిగి పెద్దవాడై ఆ అరణ్యంలో కాపురం ఉండి విలుకాడాయను. నేను అనుకుంటాను ఫస్ట్ విలుకాడంటే ఏమంటారు? పోటీలు కూడా ఉన్నాయి కదండి అన్న, ఏమంటారు మీకు తెలుస్తుంది? విలుకాడు. విలుకాడు అంటే బాణం వేసి కొడతారు కదా, గురి చూసి కొడతారు. క్యాటర్ బాల్ కాదు, క్యాటర్ బాల్ అంట బాణం వేసి కొడతారు కదా, విలువిద్య. అది మొట్టమొదటి నేర్చుకుంది ఎవరు? ఇస్మాయిల్. గురి చూసి కొడితే తగలాల్సిందే. ఎప్పుడో చచ్చిపోవలసిన వ్యక్తి, నీరు లేక చచ్చిపోవలసిన వ్యక్తి. మీరు ఎప్పుడైనా ఆలోచించారా? నీరు లేక ఒక వ్యక్తి గిలగిల కొట్టుకుని చచ్చిపోతే చూడగలమా? ఒక్కసారి పొడిచి చంపితే వేరే, యాక్సిడెంట్లో చనిపోతే వేరే, కానీ గిలగిలగలు కొట్టుకొని చచ్చిపోతే చూడగలమా? చూడలేం. దేవుడు అందుకే చూడలేకపోయాడు. దేవుడు కనికరముల దేవుడు కదా, ఆఖరి కోసం దిగి వచ్చేసాడు దేవుడు. బైబిల్ ఉంది, దిగి వచ్చేసాడట. దేవుడు ఆకాశం నుండి దిగి వచ్చిన సందర్భాలు కొన్నే బైబిల్లో ఉన్నాయి. ఇక్కడ ఆఖరును చూడడానికి ఉందా మాట? చదువుదామండి. వాడిని గొప్ప జనముగా చేసేదనని ఇంకొక మాట ఉంది. 16 ఆదికాండం 16వ అధ్యాయం 7. దేవుడు అక్కడ ఆమె కోసం దిగి వచ్చాడు. నిజంగా దేవుడు దేవుడు దర్శించే విధానం, దేవుడు వాగ్దానం ఇచ్చే విధానం, దేవుడు పోషించే విధానం, దేవుడు తోడుగా ఉండే విధానం. ఇప్పుడు అరణ్యంలోకి వచ్చినప్పుడు ఆమె చాలా డిసప్పాయింటెడ్తో వచ్చింది, ఎవరు లేరని వచ్చింది. అరణ్యంలో వచ్చినప్పుడు ఒంటరిగానే వచ్చింది. అరణ్యంలో వచ్చినప్పుడు ప్రాణాల మీద ఆశ కోల్పోయి వచ్చింది. ఇప్పుడు ఎలా వెళ్తుంది? ఎలా తిరిగి వెళ్తుందట? వాగ్దానంతో వెళ్తుంది. మళ్ళీ దేవుడిని తోడు తీసుకుని వెళ్తుంది, దేవుని ఆశీర్వాదం పట్టుకుని వెళ్తుంది. కారణం ఏంటంటే దేవుడు అక్కడ నీటి ఓటగా ఆమెను ఏం చేశాడు? దర్శించాడు. నీటి ఓటగా దర్శించాడు. అందుకే బెయేర్షెబా అంటే బావి, నీటి బావి. ఏ బావి? అది సమృద్ధి అయిన స్థలం, అది బెయేర్షెబా అంటే. కనుక మొట్టమొదటి అరణ్యము మనకి నేర్పించే పాఠాలేటి? ఆయన నీటి ఓట. ఎలాంటి దేవుడు మనకు? ఆయన మధురమైన దేవుడు, మంచి దేవుడు, శుద్ధమైన దేవుడు, పరిశుద్ధుడు, నిర్మలమైన దేవుడు. 7 పేర్లు చూసాం. 7 kinds of water, 7 రకాల నీళ్లు. ఆ నీళ్ళన్నీ కూడా దేనికి సాదృశ్యమట? దేవునికి. కనుక మనల్ని ఎన్ని విధాలుగా దేవుడు దర్శించాడో చూడండి. ఈ అరణ్య అనుభవంలో, ఈ లోకం అనే అరణ్యంలో దిక్కులేని వారముగా ఉన్నప్పుడు, అటు ఇటు స్థిరం లేకుండా తిరుగుతున్న సందర్భంలో, వాగ్దానం లేని ప్రజలము, స్థిరత్వం లేని ప్రజలము, దేవుని తోడు లేని ప్రజలము, ఇటువంటి మనల్ని ఏం చేశాడు తెలుసా? దేవుడు స్వయంగా దిగి వచ్చి ఆ అరణ్యంలో తిరుగుతున్న ఆమెను ఎలాగైతే కనుగొన్నాడో, ఈ లోకంలో పాపంతో తిరుగుతున్న మనల్ని కూడా దేవుడు ఏం చేశాడు? కనుగొన్నాడు. నేను దావీదును కనుగొన్నాను అన్నట్లుగా నిన్ను కూడా ఏం చేశాడు?
పాపములు అటు ఇటు లోకంలో తిరుగుతున్న నేను కనుగొని నీకు వాగ్దానం ఇచ్చి నువ్వు ఒంటరి కాదు, నేను నీకు తోడై ఉంటాను వాగ్దానం చేశాడు. నిన్ను కూడా, ఆమె ఐగుప్తీరాలండి. ఎవరు ఆమె? హాగరు ఐగుప్తీరాలు. ఆమెకి దేవుడు మేలు చేశాడు. పాపంతో ఉన్న మనల్ని కూడా దేవుడు ఏం చేశాడు? ఆ పాపంలోనే వదిలేదు, కానీ పాపంతో ఉన్న మనల్ని దేవుడు మనకు తోడుగా ఉన్నాడు. పాపాన్ని తీసివేసి పరిశుద్ధులుగా చేసి దేవుని జనాంగం అని పేరు పెట్టి పరిశుద్ధులుగా చేశాడు. మనకు అన్ని రకాలుగా దేవుడు ఏం చేశాడు? ఆ నీటి ఓట ఎవరో కాదు, బెయేర్షెబా అంటే 7 బావులు. బైబిల్లో 7 బావులు ఉన్నాయి. బైబిల్లో 7 బావులు ఉన్నాయి. నేను జస్ట్ పేర్లు చెప్పేస్తాను, ఎందుకంటే గుర్తు పెట్టుకోవడానికి. ఇంకెప్పుడైనా ఈ మాట మనం ధ్యానిద్దాం. అబ్రహాము బావి, అబ్రహాము బావి రాసుకోండి. ఏ బావి ఇది? 7 బావులు అని చెప్పాను కదా. బెయేర్షెబా అంటే 7 బావులు. మొట్టమొదటి బావి అబ్రహాము బావి. ఆదికాండం 21:31 అబ్రహాము బావి, అది ఫస్ట్ది. ఆదికాండం 21:31. రెండోది ఇస్సాకు బావి. రెండవది ఇస్సాకు బావి. ఆదికాండం 26:19. మూడవది యాకోబు బావి. అంటే క్రమంగా అబ్రహాము, ఇస్సాకు, యాకోబు. మూడవది ఏంటి? యాకోబు బావి. ఆదికాండము 29:1. ఈ బావి, ఒక్కొక్క బావి ఒక్కొక్క దీనికి సాదృశ్యం అనమాట, గుర్తు. నాలుగోది మోసే బావి. మోసే ఒక బావి దగ్గర ఒక వ్యక్తిని చంపేసి దాక్కుంటాడు. నిర్గమకాండం 2:15. మోసే బావి అనగా 2:15. నిర్గమకాండం 2:15. ఐదోది దావీదు బావి. దావీదు బావి. మొదటి దినవృత్తాంతాలు 11:17. మొదటి దినవృత్తాంతాలు 11:17. ఆరవది నెహెమ్యా బావి. ఈ 7 బావుల గురించి మనం ఇంకొకసారి మాట్లాడుదాం. చాలా మంచి మీనింగ్ ఉంది. ఒక్కొక్క బావికి ఒక్కొక్క బావి దగ్గర ఒక్కొక్క వ్యక్తి ఆ సందర్భాల గురించి ఏం చెప్పాను చెప్పండి. ఒకటి ఇస్సాకు బావి. ఎన్నయ్యాయి? 6 అయ్యాయి. ఆఖరిది యేసుక్రీస్తు బావి. యోహాను సువార్త 4:6. యోహాను సువార్త 4:6. నెహెమ్యా బావి. నెహెమ్యా 2:13. నెహెమ్యా 2:13. 2:13. 7 బావులు. బెయేర్షెబా అంటే ఏంటి? 7 బావులు. అందులో మొట్టమొదటి బావి పేరేంటి? అబ్రహాము బావి. దానికే మనం చూసాం, సాక్ష్యార్థమైన బావి. అంటే సాక్ష్యము లేని హాగరుకి దేవుడు అక్కడ ఒక సాక్ష్యం ఇచ్చాడు. బెయేర్షెబా దగ్గర, బెయేర్షెబా అరణ్యంలో ఒక సాక్ష్యం ఉంది. హాగరుని అడగండి, హాగరు నీ సాక్ష్యం ఏంటంటే ఆమె చెప్తుంది నిలబడి. ఏం చెప్తుంది తెలుసా? నేను అబ్రాహాము నన్ను బయటికి వెళ్ళిపోమన్నాడు. వెళ్ళిపోమంటే ఎక్కడికి వెళ్ళాలో తెలియదు. తిన్నగా ఏడ్చుకుంటూ దుఃఖపడుతూ పక్కన చిన్న పిల్లాడు, ఒక వాటర్ బాటిల్ ఉంది, అది సగం దారికి వెళ్ళేసరికి ఎండకి తాగేసి అయిపోయింది. ఈ పిల్లాడిని పట్టుకుని ఏడ్చుకుంటూ అరణ్యంలోకి వెళ్తే ఆ పిల్లాడు చావు నేను చూడలేక దూరంగా నిల్చుంటూ దేవుడు అక్కడ నన్ను దర్శించాడు.
దర్శించడమే కాదు, నాకు వాగ్దానం ఇచ్చాడు, నీకు తోడై ఉంటాను, నా కుమారుడికి తోడై ఉంటాను వాగ్దానం ఇచ్చాడు. నా కుమారుడు గొప్ప జనంగా చేస్తాను వాగ్దానం ఇచ్చాడు. ఈరోజు నా కొడుకు ఎవరయ్యా విలుకాడయ్యాడు. ఆమె అలా చెప్తుంది లేదు, ఖచ్చితంగా సాక్ష్యం చెప్తుంది. అంటే సాక్ష్యార్థమైన బావి. అదే మొదటి బావి ఏంటి? ఇప్పుడు 7 బావులు చెప్పానా, అందులో మొదటి బావి ఏంటి? అబ్రహాము బావి దగ్గర అన్ని విషయాలు జరిగాయి. అందుకే ఆమె జీవితంలో అనుకుంటాం, హాగరికి ఏమో స్టోరీ ఉందిలే, సాక్ష్యం లేదు వాస్తవానికి, కానీ దేవుడు ఆమెతో మాట్లాడండి, దేవుడు ఆమెకు ఇచ్చిన వాగ్దానం, ఆమెను బలపరిచే విధానం సాక్ష్యం కాదా? ఈరోజు ఇస్మాయిలీలు ప్రపంచంలో 3వ స్థానంలో ఉన్నారు, సాక్ష్యం కాదా? వాళ్ళని దేవుడు ఆశీర్వదించాడు అనడానికి గల్ఫ్ దేశంలో వాళ్ళకున్న బంగారం, వాళ్ళకున్న ఏసీ, అబ్బో వాళ్ళకున్న లైఫ్ చూస్తే అసలు మామూలుగా ఉండదు. వాళ్ళు తినే ఫుడ్ కావచ్చు, పెర్ఫ్యూమ్స్, వాళ్ళు వాడే పెర్ఫ్యూమ్స్ కావచ్చు. అర్థమవుతుందా? ఒక దేశంలో ఒక రాణి పెర్ఫ్యూమ్ వాడింది. ఆ పెర్ఫ్యూమ్ ఒక చుక్క 5 లక్షలు. పెర్ఫ్యూమ్ చుక్క పడుతుందా? నీరే కదా పెర్ఫ్యూమ్ అంటే. ఒక చుక్క 5 లక్షలు అంట ఆమె వాడే పెర్ఫ్యూమ్. ఎంత కాస్ట్ ఇది? అసలు ఏం పెట్టారు, ఏం వాసన అది? ఆ చుక్క వాటర్ అది పెట్టుకుంటట దరిదాపు చాలా దూరం వాసన వస్తుందట. ఆమె ఒకసారి కొట్టుకుని ఎక్కడికో మీటింగ్ వెళ్తుంటే వెనకాలంతా ఇదే వాసన, ఆమె వెళ్తున్న ప్రదేశం అంటే. ఎందుకంటే ఆ పెర్ఫ్యూమ్స్ అంతా సుగంధ ద్రవ్యాలు వాళ్ళు తయారు చేయగలరు, అంత విలువైనవి. కారణం ఏంటంటే దేవుడు వాళ్ళని ఆస్వాదించాడు. కనుక మన జీవితం కూడా హాగర్ లాంటిదే. అరణ్యంలో తిరుగుతున్న మనల్ని దేవుడు కనుగొని బలపరిచి జీవజలాన్ని ఇచ్చి బతికించి ఏం చేశాడు? వాగ్దానం ఇచ్చి మనల్ని గొప్పవారికి చేయలేదా? ఈరోజు హాగర్ అనుభవమే కాదు, ఆ అనుభవం బెయేర్షెబా అనుభవం మన జీవితంలో కూడా ఉందా లేదా? ఖచ్చితంగా ఉంది. నేనైతే చెప్పగలను, నేను కూడా ఒకప్పుడు ఒక దగ్గర ఉండేవాడిని కాదు, అటు ఇటు తిరిగేవాడిని. దేవుడు నన్ను స్థిరపరిచాడు, దేవుని పనిలో స్థిరపరిచాడు. దేవుడు ఎంత గొప్పవాడండి, దేవుడు ప్రేమ ఎంత గొప్పది. కనుక రండి మోకరించి ప్రార్థన చేద్దాం. ఈరోజు హాగర్ లాంటి బ్రతుకే మంది, విడవబడిన వారమే మనం. అయితే మనల్ని చేరదీసి బలపరిచి హాగర్ని ఎలాగైతే ధైర్యపరిచాడో అలాగే దేవుడు నిన్ను నన్ను దర్శించాడు. దేవుడి మాటలు దీవించును గాక.